రివ్యూ ఆఫ్ ఆవేశం గత కొన్ని రోజులుగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో అలాగే ఇన్స్టాలో. ఆ మూవీయే ఆవేశం, మన ఫహద్ ఫాజిల్ గారి మూవీ. అండ్ ఇది మలయాళం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హైయెస్ట్ గ్రాసర్ అండ్ అలాగే ఫాఫా గారి కెరియర్ లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఇది. అండ్ ఈ మూవీని ఇంత లేపుతున్నారు కదా, చూద్దాం ఎలా ఉంటుంది. ఏంటంటే నిజంగా హైప్డా, ఓవర్ హైప్డా, అంతేమీ లేదా ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాం అని చెప్పేసి మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇది రైట్ నో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఇది ఓన్లీ మలయాళంలోనే ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, తెలుగులో అయితే లేదు. అండ్ ఫస్ట్లో నేను అనుకున్న తెలుగులో కూడా డబ్ చేసుకుంటే బాగుండేదే అని అనుకున్నాను. బట్ మూవీ చూసి కంప్లీట్ అయిపోయాక నాకైతే ఒకటే అనిపించింది, నిజంగా ఇది తెలుగులో డబ్ చేసి ఉండటం అయితే ఘోరంగా ట్రోల్ అయ్యేది. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ గారి డబ్బింగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు అనిపించింది నాకు చూస్తుంటే. క్రేజీ రైటింగ్ ఉంది, ఆయన క్యారెక్టరైజేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. సో దాని గురించి ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ముగ్గురు స్టూడెంట్స్ అయితే చదువుకుందామని ఒక కాలేజీలో ఇంజనీరింగ్ అయితే జాయిన్ అవుతారు. అండ్ జాయిన్ అయిన తర్వాత అండ్ ఆ కాలేజీ సీనియర్స్తో ర్యాగింగ్కి గురై వాళ్ళతో విపరీతంగా దెబ్బలు తింటారు. సో తిన్న తర్వాత వాళ్ళ మీద రివెంజ్ కోసం మనకు ఒక లోకల్ సపోర్ట్ కావాలి, అవుట్ ఆఫ్ టౌన్ వచ్చాం కదా, మనకు కొంచెం లోకల్ సపోర్ట్ ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు లోకల్ సపోర్ట్ కోసం తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంలో ఏం జరిగింది అండ్ ఫహద్ ఫాజిల్ గారిని ఎలా కలిశారు, ఫాఫాని కలిసిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మిగిలిన ప్లాట్ అయితే. మూవీ స్టార్టింగ్ 20 minutes లోనే కాన్ఫ్లిక్ట్ అయితే రైజ్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ప్రొసీడింగ్స్ అనేది స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మన ఫాఫా గారి ఎంట్రీ, చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ అని చెప్పాలి. ఆ రైటింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్ అయితే విపరీతంగా నచ్చింది. అండ్ మీకు ఎక్కడ బోర్ అవ్వకోకుండా మన ఫహద్ ఫాజిల్ గారు అయితే మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒకే ఒక్క క్యారెక్టర్ డిజైన్తో మూవీ మొత్తాన్ని రన్ చేయొచ్చా అండ్ త్రూ అవుట్ ది మూవీ వితౌట్ సింగిల్ బోర్ మూమెంట్ క్రేజీ రైటింగ్తో అయితే నడిపించవచ్చా అనేది ఇది సాధ్యమేనా అని అంటే ఎస్, వాళ్ళకి ఈ మూవీ చూపించండి, విపరీతంగా నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్లో మన రంగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆ క్యారెక్టర్ని ఇంకా కొంచెం డెవలప్ చేసేకుంది, ఇంకా విపరీతంగా కనెక్ట్ అయిపోతారు రంగా క్యారెక్టర్కి. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా అనిపించినా సరే, బట్ ఎక్కడైతే ఫహద్ ఫాజిల్ గారు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారో మీరైతే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఎక్కడ కొంచెం నాకు నెగిటివ్ అనిపించిందంటే, తను అలా మారడానికి గల కారణం అనేది అంత ఇంపాక్ట్ఫుల్గా లేదనిపించింది. అండ్ అలా మన హీరో అంత గ్యాంగ్స్టర్గా అవ్వడానికి గల రీజన్ అనేది కొంచెం ఇంపాక్ట్ఫుల్గా లేదనిపించింది. అది ఒక వన్ ఆఫ్ ది నెగిటివ్ అని చెప్పాలి. వాళ్ళ మదర్ గురించి అలా కొన్ని ప్రొసీడింగ్స్ అనేవి బ్యాక్ స్టోరీస్లో ఎమోషన్స్ అంత కనెక్ట్ అవ్వలేదు అనిపించింది. మిగిలినంతా ఓవరాల్ అయితే బెస్ట్ అనిపించింది నాకైతే. అండ్ ఫాఫాతోనే కాదు, వాళ్ళ పక్కన ఉన్న అంబాన్ క్యారెక్టర్ చేసిన అతను అండ్ ఒక ముసలి క్యారెక్టర్ చేశారు అతను, అండ్ స్టూడెంట్స్ క్యారెక్టర్ కింద చేసిన వాళ్ళందరూ బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. అసలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఫహద్ ఫాజిల్ గారు అయితే స్టాండ్ అవుట్, సింగిల్ ఒక్క హ్యాండ్తో మొత్తాన్ని మూవీని నిలబెట్టారని చెప్పాలి. అంత బాగా పెర్ఫామ్ చేశారు. ఆ క్యారెక్టర్ నిజంగా మన తెలుగులో రీమేక్ చేసిన, డబ్ చేసిన ఆ ఒరిజినాలిటీ మిస్ అయిపోయేది. అండ్ దీన్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. రైట్ నో ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుందని చెప్పాను కదా, మలయాళంలో అయితే ఉంది. మీకు కొంచెం మలయాళం బెటర్, నేను చూడగలను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అనుకుంటే కనుక ట్రై చేయండి. రీమేక్ కోసం, డబ్బింగ్ కోసం వెయిట్ చేసి మూవీలో ఉన్న కంటెంట్ని మిస్ అవ్వకండి. మీరు క్రేజీగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి అయితే. విత్ ఫ్యామిలీతో చూడొచ్చు ఈ మూవీని. అండ్ ఎలాంటి వల్గర్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు, వితౌట్ క్లీన్గా ఉంది, విత్ క్లీన్ సర్టిఫికెట్తో. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు క్యారెక్టర్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందని చెప్పాలి. అండ్ సాంగ్స్ కూడా తన బర్త్డే సాంగ్ ఒకటి, పార్టీ సాంగ్ బాగుంటుంది. అండ్ మిగిలిన సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి అన్ని. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్టాండర్డ్ అవుద్ది. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అంతా బాగానే ఉంది. ఎక్కడా కూడా బోర్ అని అనిపించలేదు. బోర్ కొడుతున్న టైంలో మన రంగ క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. అండ్ ఈ మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఇచ్చే రేటింగ్ అయితే 3.25 స్టార్ రేటింగ్. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇది ఈ ఆవేశం మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.